వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు 4 జాబ్ అప్డేట్స్. ఫస్ట్ కంపెనీ టీసీఎస్ అండ్ ఆల్సో అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్గా కంపెనీ పోర్టల్కి పోతాము. సో కంపెనీ పోర్టల్లో మీరు జాబ్ అనేది చూసుకోవచ్చు. జాబ్ చెక్ చేసుకొని అప్లై చేసుకొని అండ్ నా బ్లాగ్లో జాబ్ డిస్క్రిప్షన్ అనేది చెక్ చేసుకొని ఫ్రెషర్స్ 2026 పాస్డ్ అవుట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అండ్ రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 22nd మీన్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ అయిపోయింది. ఓకే, 26th అనేది ఎగ్జామ్ ఉంటుంది. మేబీ ఈ పోస్ట్ అనేది బిఫోర్ నేను చేశాను, చెక్ చేసుకోండి, మీరు అప్లై చేసింటారు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అమెజాన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతాము. సో జాబ్ డిస్క్రిప్షన్ రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఉంది, చెక్ చేసుకోండి. 25-26 గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఈ జాబ్కి వచ్చేసి. అండ్ ఆల్సో నెక్స్ట్ కంపెనీ కిందకి పోతే కార్నర్ స్టోన్ అండ్ జూనియర్ ఇంటర్న్ వచ్చేసి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్గా కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో జాబ్ డిస్క్రిప్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. అండ్ నా బ్లాగ్లో కూడా జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఉంది, చెక్ చేసుకోండి. 12 months ఇంటర్న్షిప్, పూణే అనేది లొకేషన్. రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్, సెలెక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఉన్నాయి. అండ్ దట్ టు ఇవనేటివి నా ఛానల్స్, ఈ ఛానల్స్ని ఫాలో చేయండి. అలానే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నా. సో చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. అండ్ ఇది అనేది కొత్త ఛానల్, సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బిఫోర్ కూడా చాలా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేసిన, సో జాబ్ అప్డేట్స్ అనేవి అప్లై చేసుకోండి. అండ్ దట్ టు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే లైక్ ఒక 5 జాబ్ జాబ్స్ అనేవి అప్లై చేసుకొనేసి అసైన్మెంట్ రావట్లేదు అని చెప్పేసి స్టాప్ అయిపోతుంటారు చాలామంది. గైస్ నేను చెప్పేది ఏంటంటే లైక్ రెజ్యూమ్ అనేది మెయిన్ ఒక జాబ్కి. సో రెజ్యూమ్ నీట్గా బిల్డ్ చేసుకోండి, అప్లై చేసుకోండి. అప్లై చేసిన వెంటనే వెయిట్ చేయండి. అండ్ అప్లికేషన్స్ కూడా ప్రజెంట్ నేను కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నా. సో నాకు ఒక ఫస్ట్ కంపెనీ అయితే కాగ్నిజెంట్ కాదు, లైక్ అప్లై చేసిండేది. సో చాలా కంపెనీస్ అప్లై చేశాక నాకు కాగ్నిజెంట్ అనేది షార్ట్ లిస్ట్ అయిపోయి మొత్తం ప్రాసెస్ అంతా జరిగింది. సో నేను మీకు కూడా చెప్పేది ఏంటంటే ఒక 10 అలా అప్లై చేసుకుని 100 అండ్ 200లో రావచ్చు, 500,000 అప్లికేషన్స్ తర్వాత జాబ్ రావచ్చు. సో అప్లై చేసుకోండి. అలానే స్ట్రాంగ్గా ఉండండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఫ్రెషర్స్కి అయితే మెయిన్లీ చెప్తున్నా, ఎందుకంటే ఒక టైంలో నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు వచ్చేసి చాలా సఫర్ అయినా. అరే రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, ఎలా ఏంటి అని చెప్పేసి. సో ట్రై చేస్తూ ఉండండి. లైక్ ట్రై చేస్తుంటే ఏదో ఒక రోజు గాడ్ హెల్ప్ చేస్తాడు. అలానే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిపోయి మీరు కూడా నెక్స్ట్ పోతారు. సో ప్రతి ఒక్కటి స్టెప్పింగ్ స్టోన్స్ కాబట్టి అప్లై చేసిన ప్రతిసారి చెక్ చేసుకోండి ఎక్కడ మిస్టేక్ ఉంది అని చెప్పేసి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ అలానే నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనేసి అండ్ ఎలా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయినా లేకపోతే ఎలా ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా, మీరు ఏదైనా ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళినా కాస్త లింక్ కింద కామెంట్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.